ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు. నేను నా గుండెల మీద చేయబెట్టుకొని చెప్తాను, అప్పుడప్పుడు మన నోట్లోంచి అద్భుతాలు ఆణిముత్యాలు జారి పడుతుంటాయి చెప్తాను. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడ కూడా ఆడవాళ్ళ మీద అబ్యూజ్ అనేటిది జరగలేదు, జరగదు కూడా. కూడా ఆడవాళ్ళ మీద అబ్యూజ్ అనేటిది జరగలేదు, జరగదు కూడా. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను. హ్యూమిలియేట్ చేస్తూ నన్ను పర్సనల్ గా టార్గెట్ చేస్తూ నా స్టోర్ కి సంబంధించిన బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయట పెట్టి కొన్ని ఫ్యాబ్రికేటెడ్ మెసేజెస్ క్రియేట్ చేసి సర్క్యులేట్ చేశారండి. దీనికి మీరు ఏమంటారు సార్? నా గుండెల మీద చేయబెట్టుకొని చెప్తాను, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడ కూడా ఆడవాళ్ళ మీద అబ్యూజ్ అనేటిది జరగలేదు, జరగదు కూడా. నేను యూకేలో ఉన్నప్పటికీ విజయవాడ స్పా సెంటర్ లో దొరికాను అని దిగజారిపోయిన అబద్ధాలు దుష్ప్రచారం చేసే రేంజ్ కి వీళ్ళు వెళ్ళిపోయారు. అప్పటికి కూడా సర్లే చేసుకున్నారు అని ఊరుకున్నా మా మదర్ ఫొటోస్ ఎప్పుడో నేను చిన్నప్పుడు పెట్టుకున్న ఫొటోస్ ని తీసుకొని వచ్చి అవి సోషల్ మీడియాలో వెతికి మా మదర్ పైన కూడా మా మదర్ వి కూడా మార్ఫింగ్స్ చేసి ఎవరెవరితోనో లింక్స్ పెట్టి అది జరగనివ్వరు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా దారుణంగా టార్చర్ పెట్టారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదా? అటు చూడు. కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ బాధ తట్టుకోలేక ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి ఆ తల్లి, చూడు తమ్ముడు, నీ కుటుంబాన్ని నడీదికి తీసుకొచ్చి వస్తున్నా, నడీదిలో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటున్నా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వెళ్లి రైల్వే ట్రాక్స్ మీద ఏ విధంగా తనకి తను సూసైడ్ చేసుకుందా అనే విషయం మీ అందరికి కూడా తెలుసు. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఆ కుటుంబానికి ఎవరికి కూడా అన్యాయం చేయకుండా అందరికీ మేలు జరుగుతుంది అని మనం చెబుతూ ఉంటే కోట్ల పని తీసుకొని 3 కోట్లు ఇచ్చి 2.5 కోట్లు కొట్టి ఈ రోజు పోయి గుంటూరులో కూర్చుంది కాదని ఆయన ద్వారా అడగండి. లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద అఖండ. నాకు 6.5 కోట్లు ఇవ్వాలి, నాకు 6.5 కోట్లు ఇవ్వాలి అంటే అది తక్కువగా తూచాను. అమ్మా నిన్ను ఈ దేశానికి కాదమ్మా శత్రు దేశానికి ఆర్థికమంత్రిగా నేను ఇందాక సజ్జల దగ్గర అడిగితే అమ్మాయి చిత్ర వదిలేయని. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇక రేపు పొద్దున మన ఇంట్లో మన ఆడవాళ్ళ పరిస్థితులు ఏమిటి? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మన కూతుళ్ళ పరిస్థితి ఏమిటి? మన చెల్లెమ్మల పరిస్థితి ఏమిటి? త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది. ఆడవాళ్ళ మాన ప్రాణాలు ఏం కావాలి? ఎందుకు భయపెడతావు? మన వెనకాల పోయినంత మంది సైనికులు ఉన్నారు కదా. ఉన్నారు. వ్యవస్థ ఏం బతుకుతుంది? అక్క చెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి? ఇలాంటి వారా మనకు నాయకులు అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే ఇలాంటి వారు మనకు దశ దిశ చూపగలరా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన